నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, హనుమాన్ సినిమా ప్రొడ్యూసర్ నిరంజన్ ఈ మధ్య అంటే ఫిల్మ్ ఛాంబర్లో వాపోయారు, నేను ఘోరంగా మోసపోయాను అని చెప్పేసి. కానీ దేశవ్యాప్తంగా ఎంత కలెక్షన్ చేసిందో హనుమాన్ మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఎందుకు అలా బాధపడి ఉంటారు సార్? అండ్ అంటే నిజంగానే సినిమా ఇండస్ట్రీ కొంతమంది చేతిలోనే కేంద్రీకృతం అయింది అంటారా? మామూలుగా ఇది ప్రసాద్ చర్చకు వస్తూ ఉంటుంది. యాక్చువల్గా గత సంక్రాంతి అప్పుడు కూడా మొన్నది కాకుండా అంతకుముందు సంక్రాంతి అప్పుడు కూడా ఇది గొడవ జరిగింది. హనుమాన్ రిలీజ్ అప్పుడు హనుమాన్ ఇదే ప్రొడ్యూసర్కి అప్పుడు పోస్ట్ పోన్ చేసుకోమని అందరూ అన్నారు. ఎందుకంటే అప్పుడు మిర్చి, గుంటూరు కారం ఇలాంటి మిర్చి కాదు గుంటూరు కారం ఇలాంటి సినిమాలు ఉన్నాయి కాబట్టి పోస్ట్ పోన్ చేసుకోమన్నప్పుడు కూడా ఈయన పోస్ట్ పోన్ చేసుకున్నారు హనుమాన్ది. అప్పుడు కూడా చర్చ జరిగింది. మా చిన్న సినిమాలకే ఎందుకు ఇలా జరుగుతుంది, పెద్ద సినిమాలకు మాత్రం థియేటర్లు ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంటుంది, చిన్న సినిమాలు మా వాడద్దా అని అప్పుడు కూడా చర్చ నడిచింది. దిల్ రాజు కూడా దాని మీద సమాధానాలు కూడా ఇచ్చాడు. అయితే ఈ హనుమాన్ అనేది చిన్న సినిమా. అది యాక్చువల్గా 20 కోట్ల సినిమా. మామూలుగా సినిమా ఇండస్ట్రీ బాటలో చెప్పాలంటే ఒక మిడ్ రేంజ్ సినిమా, లో మిడ్ రేంజ్ సినిమా. ఆ మిడ్ రేంజ్ సినిమాని 300 కోట్లు కలెక్ట్ చేసింది. ఇండియాలో పెద్ద హిట్ అయింది. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేశాడు, తేజ సజ్జా హీరోగా చేశాడు. అది నిజానికి ఒక డిఫరెంట్ జానరాల్లో చేయగలిగారు వాళ్ళు. మంచి పేరు వచ్చింది దానికి. సో అందరూ ఏమనుకున్నారంటే ఈ నిరంజన్ రెడ్డి పెద్ద ఎత్తున వాళ్ళ భార్య చైతన్య రెడ్డి ఇద్దరు కూడా యాక్టివ్, ఇద్దరు కూడా ఎన్ఆర్ఐస్. వీళ్ళు ఎన్ఆర్ఐస్ ఇక్కడ వచ్చి వాళ్ళకి సినిమా మీద ప్యాషన్తో ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి ఆల్రెడీ రాయలసీమలో కొన్ని థియేటర్స్ ఉన్నాయి, పిడుగురాళ్ళలో కూడా వాళ్ళకి థియేటర్లు ఉన్నాయని చెప్తారు. సో ప్రధానంగా రాయలసీమలో థియేటర్స్ ఉన్నాయి. బట్ వాళ్ళకి నేపథ్యం, వాళ్ళ ఫ్యామిలీ నేపథ్యం అయితే సినిమా ఏమి నేపథ్యం లేదు. వీళ్ళకి ఇంట్రెస్ట్ కాబట్టి వీళ్ళు వచ్చారు, అక్కడ కొంత డబ్బులు సంపాదించుకొని సినిమా తీయాలని వచ్చారని చెప్తున్నారు వీళ్ళు. ఆ తర్వాత హనుమాన్ ముందు డార్లింగ్ అనే ఒక సినిమా తీశారు. నభా నటేష్ తర్వాత ప్రియదర్శి హీరోగా. అది ఫ్లాప్ అయిపోయింది. దాంట్లో దాదాపు 3-4 కోట్లు లాస్ వచ్చింది. దాని తర్వాత వీళ్ళకి మేజర్ లాస్ ఎక్కడ వచ్చిందంటే డబుల్ స్మార్ట్ శంకర్ ఆ సినిమా ఉంది కదా, డబుల్ స్మార్ట్ అని పూరి జగన్నాథ్ రామ్ హీరోగా. అది వాళ్ళు తెలివైన వాళ్ళు, పూరి జగన్నాథ్ చార్మి ఎవరికొకరికి అంటగట్టేయగలరు వాళ్ళు ముందు నుంచి కూడా. ఈ డబుల్ స్మార్ట్కి కానీ అంతకుముందు వీళ్ళు మన ఇతంతో తీశారు కదా విజయ్ దేవరకొండ సినిమా లైగర్లో కూడా. అప్పుడు కూడా చాలా మంది లాసులకు వెళ్ళిపోయారు, వాళ్ళకి అప్పుడు కూడా గొడవలు అయినాయి. సో అట్లా వాళ్ళ లాసుల్ని వేరే మీద కేసి ఎస్కేప్ కావడంలో పూరి జగన్నాథ్ టీము మీద బాగా విమర్శలు ఉన్నాయి. సో అలాగా దీంట్లో కూడా ఈయన 50 కోట్లు కొన్నాడంట డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కంప్లీట్గా. ఆ 50 కోట్లలో ఈయనకి దాదాపు 30 కోట్లు పైన లాస్ వచ్చేసింది. ఈయన 30-40 కోట్లు ఆ సినిమా ఒక దాంట్లో లాస్. చాలా మంది ఏమనుకున్నారు హనుమాన్లో 300 కోట్లు వచ్చాయి కదా అని. కానీ వాళ్ళ భార్య ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, హనుమాన్లో మాకు వచ్చింది 10%, 300 కోట్లు రాలేదు. 300 కోట్లు మాకు వచ్చిన పర్సంటేజ్ తీసుకున్నప్పుడు 30 కోట్లే వచ్చింది. మిగతాంతా డిస్ట్రిబ్యూటర్ల అకౌంట్లోకి వెళ్ళిపోయింది ఆ డబ్బులు. మాకు లాభాల్లో 300 కోట్లు అనేది కలెక్షన్, 30 కోట్లు వీళ్ళకి లాభాలు కాదు. 30 కోట్లు మొత్తం కలెక్షన్లో 30 కోట్లు వీళ్ళకి వచ్చింది. అందులో మళ్ళీ లాభాలు అంటే దానికి 20 కోట్లు పోగా 10 కోట్లు ఎంతో లాభం వచ్చింది ఆ సినిమాలో. కానీ ఇక్కడ 40 కోట్లు పోయింది కదా, అంతకుముందు పోయింది కదా డ్రాగన్లో. సో ఇతను నెగిటివ్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దీని నుంచి సేవ్ చేసుకోవడానికి తన సినిమా పెద్ద ఎత్తున హనుమాన్ ఆడింది కాబట్టి ఈసారి జై హనుమాన్ పేరుతో సీక్వెల్ తీస్తే దాంట్లో మనం పూడ్చుకోవచ్చు డబ్బులని అనుకున్నారు. కానీ ప్రశాంత్ వర్మ ఇతనికి హ్యాండ్ ఇచ్చి మైత్రికి వెళ్ళిపోయాడు ఆ ప్రాజెక్ట్ తీసుకొని. సో ఇప్పుడు ఇతనికి ఆ సినిమా లేదు. దీంట్లో ఏమో పూరి జగన్నాథ్ చార్మి ఏమో నీకు లాస్ వచ్చింది కదా, నెక్స్ట్ సినిమా ప్రొడక్షన్ మేనేజింగ్ అంతా నీకే ఇస్తాము, నీ ఆధ్వర్యంలోనే దాన్ని చూసుకో, నీకు దాంట్లో డబ్బులు వస్తాయని హామీ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఇవ్వట్లేదు. ఇప్పుడు తనదెవరు విజయ్ సేతుపతి సినిమా ఈయనకి ఇవ్వట్లేదు. సో ఇప్పుడు ఆయన లాసుల్లోకి వెళ్ళిపోయాడు. దీనికి కారణం ఏంటి? ప్రధానంగా తన డిస్ట్రిబ్యూషన్లో ఫెయిల్యూరు, ప్రొడక్షన్లో పెద్ద హిట్ అయినా డబ్బులు రావట్లేదు. ఇది సినిమా ఇండస్ట్రీలో కొంతమంది చేతుల్లోనే ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషను, ఎగ్జిబిషన్ ఈ 3 రంగాలు ప్రధానం.
ఈ 3 రంగాలు కూడా కొంతమంది చేతుల్లో వాళ్ళ చేతుల్లో కార్పొరేట్ వాళ్ళ చేతుల్లో ఉండడం వల్లే నాలాంటి వాళ్ళు సిన్సియర్గా వచ్చి సిన్సియర్గా సినిమాలు తీసినా కూడా మేము ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన నిన్న వాపోయాడు. మా సమస్యను పరిష్కరించండి అని ఆయన వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. సో ఎందుకు ఈ స్థాయి ఉంది? నిరంజన్ రెడ్డి లాంటి ఒక ఎన్ఆర్ఐ, ఆయనకు అన్నీ తెలుసు, డబ్బులున్న వ్యక్తి, పైగా మంచి సినిమాలు తీశాడు. అలాంటి వ్యక్తికే ఈ ప్రాబ్లం ఉంటే ఇంకా మామూలుగా 1 crore 2 crores 3 crores సినిమాలు తీసేవాళ్ళ పరిస్థితి ఎక్కడ కలిసినా ఎవరికి వచ్చినా వాళ్ళ కన్నీటి కథలు నవ్వుతూ చెప్తుంటారు, కానీ కన్నీటి కథలు ఉంటాయి. సో ఎందుకంటే సినిమాలు తీస్తారు, అవి రిలీజ్ అవ్వకపోతే డబ్బులు రావు, రిలీజ్ అయినా డబ్బులు రావు. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా మా ఫ్రెండ్ 23 అని మన భరద్వాజ సార్ కథ, అది 23 అనే సినిమా తీశారు. దానికి 3.5 కోటి 4 కోట్ల ఖర్చు అయింది. అది రిలీజ్ అవ్వడం గగనంగా ఉంది. రిలీజ్ అవ్వడానికి మళ్ళీ 1 కోటి పెట్టాలి, దాంట్లో డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇది డిజిటల్ మార్కెట్, ఓటీటీ మార్కెట్ ఎలా అయిపోయిందంటే రిలీజ్ చేయకుండా మేము తీసుకోమంటున్నారు. ఇంతకుముందు డైరెక్ట్గా తీసుకునేవాళ్ళు, ఇప్పుడు తీసుకోవట్లేదు. సో రిలీజ్ చేయాలంటే మళ్ళీ 50 నుంచి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాలి. అది రిలీజ్ చేసినప్పుడు అది చిన్న సినిమాలకి ఎందుకు ఓపెనింగ్స్ వస్తాయి? రావు, ఎవరు రారు. అది థియేటర్లు ఆడకపోతే వీళ్ళు తీసుకోరు. ఎందుకంటే నీ థియేటర్లో ఫ్లాప్ అయింది కదా, మేము ఎందుకు పెట్టుకోవాలని మళ్ళీ డీటెయిల్ వాళ్ళు అంటారు. సో ఇటు డీటెయిల్లో పెట్టలేక, అటు థియేటర్కి రిలీజ్ చేసుకోలేక చాలా సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఆగిపోతున్నాయి. సో సినిమాలు ఇప్పుడు అందుకనే కొత్త కంటెంట్ రావట్లేదు. మలయాళం లాగా సినిమాలు ఎందుకు రావట్లేదు అంటే అసలు ఈ బేసిక్ థింగ్స్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, ఈ 3 మీద ఎవరికి కంట్రోల్ ఉంది అనేది ఇంపార్టెంట్. ఈ 3 మీద ఎవరికి కంట్రోల్ ఉంది? కొంతమందికి, మైత్రి మూవీస్ కావచ్చు, గీతా ఆర్ట్స్ కావచ్చు, దిల్ రాజు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి, సురేష్ ప్రొడక్షన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకే కంట్రోల్ ఉంది. అయితే ఈ కంట్రోల్ తప్ప అంటే సౌరభ్ ముఖర్జీ అనే ఒక ఎకనామిస్ట్, నా ఫేవరెట్, అతను చాలా పుస్తకాలు రాశాడు ఈ విషయం మీద. అతను ఏమంటాడంటే మోనోపలి అనేది ఇండియన్ ఎకనామీలో వెరీ ఇంపార్టెంట్ పార్ట్. అన్ని ఇండస్ట్రీస్ కూడా మోనోపలి ఉంటాయి. అతను చెప్పే లెక్క ప్రకారం 20 కంపెనీలు, టోటల్గా ఒక 6,000 కంపెనీలు ఉన్నాయనుకోండి మన దేశంలో, 20 కంపెనీలు 70% కార్పొరేట్ ప్రాఫిట్స్ని 20 కంపెనీలు, 20% కూడా కాదు, 20 కంపెనీలు 70% కార్పొరేట్ ప్రాఫిట్స్ని 20 కంపెనీలే తీసుకుంటున్నాయి. ఇంకా ఆయన చెప్పే ఇంకొక షాకింగ్ విషయం ఏమంటే కొన్ని సెక్టర్లో 2 కంపెనీలే 80% ప్రాఫిట్ని తీసుకుంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెస్లే 80% పైన ఆ సెక్టర్లో అది లాగేసుకుంటుంది. అట్లాగే పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, అట్లా ప్రతి సెక్టర్లో ఆయన ఇచ్చుకుంటూ వచ్చాడు. హెల్త్ సెక్టరు, ఫార్మా సెక్టరు, ఎన్బిఎఫ్సి అంటారు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టరు, ఇలాంటి కొన్ని సెక్టర్లో 2 కంపెనీలే 80% ప్రాఫిట్స్ని పొందుతున్నాయి. ఇది పాజిటివ్గానే చెప్తున్నాడు ఆయన. దీనివల్లనే ఎకనామిక్ గ్రో అవుతుందని చెప్తున్నాడు. ఎందుకంటే మోనోపలి లేకపోతే కంపెనీస్ మోనోపలి ఎలా వస్తుంది? సపరేట్గా నువ్వు నీ మెకానిజాన్ని డెవలప్ చేసుకోవాలి, ఇన్నోవేటివ్గా ఉండాలి. ఎకనామిక్ మోట్ అంటారు. ఎకనామిక్ మోట్ అంటే కందకం, మన కోట చుట్టూ తవ్వుతారు కదా కందకం, వేరే శత్రువు రాకుండా, దాన్ని మోట్ అంటారు, MOAT. దీన్ని కంపెనీల పరిభాషలో ఎకనామిక్ మోట్ అంటారు. ఎకనామిక్ మోట్ అంటే నువ్వు ఒక సెక్టర్లో ఉంటే నీకు బీట్ చేసేవాడు ఇంకెవరు రాకూడదు. ఇప్పుడు అమెజాన్ని బీట్ చేయలేరు, అది అట్లా మోటుగా ఇదైంది. ఇప్పుడు యాపిల్ ఫోన్ని ఇంకెవడు బీట్ చేయలేదు, యాపిల్ వస్తువులను ఎవడు బీట్ చేయలేకపోతున్నాడు. దాని తర్వాతనే ఇంకంతే, అది ప్రీమియర్ మార్కెట్లో దాన్ని ఎవడు బీట్ చేయలేదు. అట్లా ఎకనామిక్ మోట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అట్లా దీన్ని మనం ఈ సౌరభ్ చెప్పే థియరీని సినిమా ఇండస్ట్రీకి అప్లై చేస్తే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు నిలబడి ఉందంటే ప్రధాన కారణం మోనోపలి లేకపోతే థియేటర్లంతా ఏమయ్యేవి? సింగిల్ థియేటర్లంతా పెళ్లి మండపాలు అయిపోయాయి. అవి థియేటర్లుగా నిలబడి ఉన్నాయంటేనే కొంతమంది 200 థియేటర్లు 100 థియేటర్లు తీసుకొని నడపగలుగుతున్నారు కాబట్టి అవి ఉన్నాయి. లేకపోతే అవన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్స్ అయిపోయాయి. అట్లాగే మన మల్టీప్లెక్స్ స్క్రీన్స్, PVR, ఐనాక్స్ కానీ లేకపోతే సినీ పోలీస్ కానీ, వీళ్ళు చైన్ ఆఫ్ 200-300 నడపగలుగుతున్నారు కాబట్టి అవి నిలబడ్డాయి.
లేవనుకో అవి మూసేసేవాళ్ళు. కాబట్టి దీంట్లో ప్లస్ మైనస్ ఉన్నాయి. నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ సెక్టరు లేకపోతే ఆ ఇండస్ట్రీ నేచర్ ఏంటి, దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి అర్థం చేసుకుని నువ్వు దిగాలి. నువ్వు అంతేగాని దాన్ని నిందిస్తే ఎలాగా? అది లేకపోతే అదే సురేష్ బాబు అనేక సార్లు చెప్తున్నాడు, మేము 100 థియేటర్లు నడపలేకపోతే నడపలేము, అవన్నీ కూడా మూసేసేవాళ్ళు, మేము ఆ మెథడ్లో నడపాలి. మేము ఇప్పుడు ఒక 500 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు థియేటర్లు మాకు ఫస్ట్ రాకపోతే మాకు 500 కోట్లు ఎలా వస్తుంది అనేది వాళ్ళ లాజిక్ అనమాట. సో చిన్న సినిమా తీసేవాళ్ళకి అర్థం కావాల్సిందే ఏమంటే నిందించేది పక్కన నిందించడం పక్కన పెట్టి నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మన సినిమా ఎంత తీస్తున్నాం, దీనికి ఎంత డబ్బులు వస్తాయి, ఈయన ఎవడు కొనమన్నాడండి 50 కోట్లు పెట్టి ఆ సినిమాని? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే కదా వాళ్ళు అంటారు, మేమన్నా నిన్ను కొనమన్నావయ్యా అంటారు పూరి జగన్నాథ్. నువ్వు వచ్చావు వ్యాపారం, నీకేమైనా డబ్బులు వచ్చి ఉంటే మాకు ఇచ్చేవాడివా? ఇవ్వవు కదా. లాభాలు నష్టం వచ్చినా నువ్వు భరించంటారు. కాబట్టి ఇక్కడ రూల్స్ మాట్లాడే లాభం లేదు. ప్రతి సెక్టర్కి ఆ సెక్టర్కి సంబంధించిన కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలను అర్థం చేసుకొని నువ్వు ఆ సెక్టర్ ఆఫ్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి. అట్లాగే సినిమా ఇండస్ట్రీకి కొన్ని హీరో బేస్డే ఉన్నాయి. హీరో లేకపోతే థియేటర్కి జనం రావట్లేదు. సో జనం రావట్లేదు కాబట్టి వేరే సినిమాలు వీళ్ళు తీయలేరు. అందుకని హీరో సినిమాలు తీయాలి. హీరో సినిమాలు తీయాలంటే వాళ్ళ 100 కోట్లకి డబ్బులు కావాలి. వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి కదా. అందుకని ఎవరు నిలబడగలుగుతున్నారు? ఒక సన్ పిక్చర్స్, ఒక మైత్రి మేకర్స్, ఒక ధర్మ ప్రొడక్షన్స్, ఒక హొంబలే ఇట్లాంటి వాళ్ళు మాత్రమే సినిమా ఇండస్ట్రీ నిలబడగలుగుతున్నారంటే దీనికి కారణం వాళ్ళు బిగ్ ప్లాన్. మన దిల్ రాజు లాంటి వాళ్ళు ఇక్కడ నిలబడగలుగుతున్నారు. ఎందుకంటే వీళ్ళ ఈ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయో అర్థం చేసుకోకుండా నువ్వు ఎందుకు 50 కోట్లు పెట్టి డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటావు అనేది ఇప్పుడు ఈయన మీద విమర్శలు వస్తాయి. అట్లాగే ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఉన్నాడు, ఆయనకి ఏముంటుంది, నీతోనే చేయాలి రెండో సినిమా అని. ఆయనకి వేరే వాళ్ళు 50 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తారనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు అట్లీకి 100 కోట్లు అంటారు రెమ్యునరేషను అల్లు అర్జున్ సినిమాకి. మరి ఆయన ఎందుకు చిన్న సినిమా చేయాలనుకుంటాడు? చిన్న సినిమా చేయాలనుకున్నాడు చేయని, నాకు 100 కోట్ల మార్కెట్ ఉంది, నేను 100 కోట్ల సినిమా చేస్తాను అనేది అతను అనుకుంటాడు. ఇప్పుడు రాజమౌళిని 50 కోట్లలో సినిమా తీవాయను అంటే ఆయన ఎందుకు తీస్తాడు? 1000 కోట్లలో తీస్తున్నాడు. సో బిగ్గెస్ట్ అనేది వాళ్ళ గోల్ అలా వెళ్తుంది. కాబట్టి నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇండస్ట్రీని నిందించడము, మోనోపలి ఉందని ఏడవడము అనేది పక్కన పెట్టి మనం ఎంచుకోవాలి ఎలాంటి ఇండస్ట్రీలో ఉన్నాం, ఎలాంటి